ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామను అతి కిరాతకంగా కొట్టి చంపాడు అల్లుడు కుక్కిరిపాటి సుబ్బారావు. మృతుడు పాతకాకుల లాజరుగా గుర్తించారు పోలీసులు. మృతుడు పాతకాకుల లాజరు తన కుమార్తెను గత 20 సంవత్సరాల క్రితం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన కుక్కిరిపాటి సుబ్బారావుకి ఇచ్చి వివాహం చేశాడు. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. 1 సంవత్సరం క్రితం నుంచి కూతురికి అల్లుడికి మధ్య మనస్పర్ధలు రావడంతో కుమార్తె తండ్రి లాజరు ఇంటి వద్దనే ఉంటూ కూలి పని చేసుకుంటోంది. అయితే భార్య కుటుంబ పోషణ కోసం కువైట్కి వెళ్లేందుకు శుక్రవారం బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంది. తన భార్యను కువైట్కి వెళ్లేందుకు కారణం మామ లాజరు అనే అనుమానంతో అల్లుడు సుబ్బారావు రాత్రి 11 గంటల సమయం దాటిన తర్వాత ఐఎస్ జగన్నాథపురంలోని మృతుడి ఇంటికి వచ్చాడు. నిద్రలో ఉన్న మామను బలమైన ఆయుధంతో కొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు లాజరు. పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్లతో పూర్తి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అల్లుడు పరారీలో ఉన్నట్లు, హత్య చేసిన వ్యక్తి గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఏలూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు. నిన్న రాత్రి పాతకోకుల లాజర్ అనే అతను హత్య చేయబడ్డాడని రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కేసు దర్యాప్తులో భీమడోలు సిఐ గారు రవికుమార్ గారు కేసులో దర్యాప్తు చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడుకు వీరస్వామి ఇచ్చిన సమాచారం మేరకు అల్లుడే మామూలు చేసినట్టుగా ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ముద్దాయిని తొందరలో అరెస్ట్ చేశారు.